2025 వరకు ఆయనకు పరిచర్య ఇచ్చాడు దేవుడు. 26కి ఇంకా అవకాశం ఇవ్వలేదు, తీసుకున్నాడు. అట్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించండి. ప్రభువుని నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు, మంచిది. ఆ సాక్ష్యం నీకుందా? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? అక్షర జ్ఞానం లేకపోయినా, వాక్చాతుర్యాలు లేకపోయినా, వాక్శక్తులు లేకపోయినా, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేసి పరిశుద్ధులకు అక్కర తీర్చినటువంటి భక్తుడుగా తను ఉన్నాడు. తన సరౌండ్స్లో ఎవ్వరూ రక్షింపబడలేదు. తన అన్యుడు. తన చుట్టుపక్కల వారు ఎవ్వరు కూడా దేవుని ఎరగరు, అన్యులు. వాళ్ళ మధ్యలో దేవుణ్ణి తెలుసుకొని 9 ఏళ్ళుగా దైవ సేవ చేసిన ఒక సేవకుడు ఆయన. ఒక సేవకుడే. మరి బుల్లయ్య ఉన్నటువంటి ఆ తిమ్మాపురం సమాజంలో ఎంతమంది యేసుప్రభుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు. కానీ అక్కడ ఎంతమంది ఉన్నా, ఎంత ధనవంతులు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నా, వాళ్ళెవరూ కూడా బుల్లయ్యతో సమానం కారు. బుల్లయ్యతో, యోసేపుతో సమానం కారు. ఎందుకంటే ఆయన అలాంటి జీవితం జీవించాడు. ఆయన దైవ సేవకుడు. రేపు ప్రభు దగ్గర గొప్ప బహుమానం ఉంది ఆయనకి. ఈ 9 ఏళ్లుగా రక్షింపబడ్డ ఆత్మల రక్షణ జాబితాలో కష్టపడ్డాళ్ళ లిస్టులో ఆయన పేరు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చూసాం కదా, దాదాపు 6,600 ఆత్మల రక్షణలోనికి వచ్చిన ఆ కష్టంలో కూడా, ఆ పరిచర్యలో కూడా 6,600 జీవితాలు మార్చబడినటువంటి ఆ త్యాగంలో కూడా యోసేపు పాత్ర, బుల్లయ్య పాత్ర ఉంది. గట్టిగా గట్టిగా కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆయన ఉన్న సమాజంలో ఇలాంటి వాడు ఎవరున్నారు? ఈరోజు నేను అందించిన ఈ సాక్ష్యం లక్షల మందిలోకి వెళ్ళిపోయింది. చచ్చినా బ్రతికినా అది దేవుడిని నమ్ముకొని దేవునిలో నిలబడ్డోడికి ఇచ్చిన ధన్యత. ఊళ్ళో ఒకడు చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. కానీ బుల్లయ్య జీవితం ఊరికి, రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ వెళ్ళిపోయింది. తన దాసులకు ఆయన ఇచ్చే ఘనత అలా ఉంటుంది. ఇక్కడే కాదు, రేపు అక్కడ కూడా ఉంది. ఆయన కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేద్దాం.